హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఫైనల్లీ అవర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఈస్ హియర్ అండి. రేపే మనందరి యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2024. సో ఈ టైంలో కొన్ని లాస్ట్ మినిట్ టిప్స్ అండి. జస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో మనం ఒకసారి చూద్దామండి ఒక వీడియో. జస్ట్ మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న టిప్స్ అండి ఇవన్నీ. జస్ట్ అలా ఫాలో అయితే మనకు కొద్దిగా హెల్ప్ అవుతుంది రేపు ఎగ్జామ్లో. జస్ట్ ఫస్ట్ గెట్ ఏ గుడ్ నైట్ స్లీప్. ఒక 8 to 9 hours అండి. ఇంక ఇప్పుడేం చదవద్దండి. ఒకవేళ చదవాలనుకుంటే అన్నీ ఈవినింగ్ 5 or 6 లోపు క్లోజ్ చేయండి. నన్ను అడిగితే మ్యాక్సిమం 2-3 days నుంచి మీరు జస్ట్ రిలాక్స్ అయ్యి ఉంటే అలా పే చేసి స్లిప్ అవ్వడమే బెటర్. జస్ట్ సో ఫస్ట్ మీరు ఏం చేస్తుందంటే ఒక మంచి స్లీప్ అయ్యండి. నైట్ ఒక 8-9 అంతా పడుకునేసి మార్నింగ్ 7 లోపల వేసేసి రెడీ అయిపోయి ఫ్రెష్గా రెడీగా ఉండండి. అండ్ ఈ టైంలో మీరు ఎలా ఉంటారంటే, మనందరం ఎగ్జామ్ రాసే వాళ్ళందరం వెరీ యాంగ్షియస్గా ఉంటామండి. ఫుల్ యాంగ్జైటీ, కొంతమంది యాంగ్జైటీగా ఉంటారు, కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు, కొంతమంది భయంగా ఉంటుంది. సో ఇట్స్ వెరీ కామన్ అండి. సో దాని గురించి మీరేం భయపడకండి, ఓకేనా? ఇట్స్ వెరీ న్యాచురల్ అండి టు ఫీల్ యాంగ్షియస్ అండ్ హ్యావ్ ట్రబుల్ స్లీపింగ్. ఒక్కొక్కసారి కొంతమంది నిద్ర రా సరిగ్గా. అంతెందుకండి, మనందరికీ మొన్న గ్రూప్స్ ఎగ్జామ్ రాసాం. తెలంగాణ గ్రూప్ 1 రాసాం, అంతకుముందు ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2, లాస్ట్ ఇయర్ సివిల్స్ అందరూ రాసే ఉంటాం. మ్యాక్సిమం నైట్ టైమ్స్ సరిగ్గా నిద్ర రాదు. సో మీరు అంతా ఆలోచించొద్దండి. జస్ట్ లైట్గా తీసుకోండి, లైట్గా ఏమైనా ఫుడ్ తీసుకోండి, ప్రశాంతంగా పడుకోండి. ఇప్పటిక మీరు చదివింది ఇంకా అయిపోయింది. ఇంకా దీనికి మించి ఎక్కువ ఆలోచించకండి. కామనే కొద్దిగా ట్రబుల్ స్లీప్ ఉండడం, బట్ ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎగ్జాంపుల్కి మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉండండి, ఓకేనా? నెక్స్ట్ ఈరోజు రేపు మొత్తం స్టే హైడ్రేటెడ్. నీళ్ళు బాగా తీసుకోండి, కూల్గా ఉండండి, ఓకే? బీ ఫ్రెష్ డ్యూరింగ్ ద ఎగ్జామ్. మీరు రాత్రి అంతా సరిగ్గా పడుకోకుండా ఎగ్జామ్ హాల్లో పోయి మీరు కొద్దిగా ఏమన్నా డిజీగా ఉండిందనుకో, అవుట్ అండి, మనం వెళ్ళిపోతాం ఎగ్జామ్లోంచి. సో మ్యాక్సిమం నైట్ కొద్దిగా త్వరగా పడుకొని నిద్ర రాకున్నా కూడా అట్లీస్ట్ కొద్దిగా ట్రై చేసి ఎలాగోలా నిద్రపోండి. అండ్ ఎగ్జామ్ హాల్లో కొంచెం నిద్ర వస్తుంది, నిద్ర మొహాలు వేసుకుంటారు. ప్రిపేర్ కాని వాళ్ళు ఓకే, వాళ్ళకి ఎట్లా అట్లా అయిపోతుంది చల్తా. బట్ మనం ఎన్ని రోజులు కష్టపడి ఇంత చదివి దీనికోసమే కదండి. సో try to be as alert, as fresh as possible during exam, okay? పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేయండి. మనకు వస్తుందో రాదో కాదు, ఓకే, మనం ఎన్ని రోజులు ఇంత చదివినాము సో మనకు ఖచ్చితంగా వస్తుంది అనే మైండ్ సెట్తో రాయండి. కీప్ పాజిటివ్ యాటిట్యూడ్. ఇంతవరకు మనం ప్రిపరేషన్ చేసిందే చాలండి, ఇంతకు మించి మనం ఏం చేయలేం. సో మీరు 100% ఇచ్చింటే, ఇఫ్ యూ ఫీల్ యూ హ్యావ్ గివ్ 100%, ఇట్స్ ఓకే. ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ నాట్ గివింగ్ 100%, ఇట్స్ ఆల్సో ఓకే అండి. ఎందుకంటే అందరూ 100% ఇవ్వలేరు. కొన్ని రీజన్స్ వల్ల కొంతమందికి చదవడానికి వీలైంది, బట్ హ్యావ్ ట్రైడ్ యువర్ బెస్ట్ అండి, అంతే. ఈ టైంలో ఇంతకుమించి ఏం చేయలేం. అండ్ ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం ఆ ఎగ్జామ్ టైంలో కొద్దిగా మైండ్ యాక్టివ్గా పెట్టుకొని ఎగ్జామ్ బాగా రాయండి, అంతే. కొంచెం కొద్దిగా కామన్ సెన్స్, కొన్ని క్వశ్చన్స్ కామన్ సెన్స్ బేస్లో కావాలని ఇస్తారండి. మీకు కావాల్సిన రేపు క్వశ్చన్ పేపర్ మరి మనం డిస్కస్ చేద్దాం, అప్పుడు చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఫోకస్ ఆన్ ఈజీ అండ్ మీడియం క్వశ్చన్స్ అండి. మీరు ఊటినే ఫస్ట్ క్వశ్చన్స్ ఎత్తుకోవడమే ఒక పేజ్, లేకుంటే చాలా డిఫికల్ట్ ఉంటే తీసుకోవద్దండి. ఫస్ట్ ఏవి ఈజీ క్వశ్చన్స్, ఏవి టఫ్ క్వశ్చన్స్, ఏవి పర్లేదు మనం చెయ్యొచ్చు అనేలాగా ఉంటాయి, ఫస్ట్ అలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి. డైరెక్ట్ తీసుకోవడం మీరు టఫ్ క్వశ్చన్స్ తీసుకుని ఇది రాలేదని చూడకండి, ఓకేనా? అది మెయిన్ ఎగ్జామ్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఏవి చెయ్యాలి అని కాదు, ఏవి వదిలేయాలని తెలిసి ఉండాలి మీకు ఫస్ట్ ఎగ్జామ్లో, ఓకేనా? ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు ఆన్సర్ కరెక్ట్లీ ఆన్సర్ ఈజీ అండ్ మీడియం లెవెల్ క్వశ్చన్స్ దాన్ టు స్ట్రెస్ ఓవర్ డిఫికల్ట్ వన్స్. అదే అండి, ఇప్పుడు నేను చెప్పా కదా, ఏది చెయ్యాలి కాదు, ఏది వదిలేయాలని తెలిసినవాడే ఎగ్జామ్ కొంచెం ఈజీగా క్లియర్ చేస్తుందండి, ఓకేనా? డోంట్ బీ ఇంటిమిడేటెడ్ ఆన్ డిఫికల్టీ క్వశ్చన్స్. అంటే అక్కడే స్ట్రక్ అయిపోయి చేద్దాం అని మాత్రం అక్కడే స్ట్రక్ అవ్వకండి, ఓకేనా? రిమెంబర్, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఆర్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీవన్. అందరికీ ఛాలెంజింగ్. డోంట్ లెట్ దెమ్ బాదర్ యూ. అవి మిమ్మల్ని సతాయిస్తాయండి ఖచ్చితంగా వచ్చి, ఈ క్వశ్చన్ చేసింటే బాగుండు. సో అలాంటి వదిలేయండి ఫస్ట్, ఓకేనా? మీకు వచ్చినా ఫస్ట్ ఈజీగా చేసేసేయండి, ఓకేనా? అటెంప్ట్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. ట్రై టు అటెంప్ట్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ యూ కెన్. అంటే మరి అన్ని 100కి 100 చేయమని కాదండి. మ్యాక్సిమం మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ ఇవ్వడానికే ట్రై చేయండి, ఓకేనా? వస్తే మనకు ఆల్మోస్ట్ 2 marks వస్తాయండి, కానీ పోతే మాత్రం 0.66 marks వెళ్ళిపోతాయండి ఫస్ట్ పేపర్లో. సెకండ్ పేపర్లో 0.83 marks పోతాయి సీసార్ పేపర్లో. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ ట్రై చేయండి, మీకు తెలిసినవి ఉంటే ట్రై చేయండి, అంతేగాని బ్లైండ్గా అయితే పెట్టకండి, ఓకేనా? తెలిసిన మాత్రం మ్యాక్సిమం
యాజ్ మెనీ యాజ్ యూ కెన్ అటెండ్ చేయండి. ఓకేనా? రీడ్ ఆల్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ చేయండి. మేక్ షూర్ దట్ యూ రీడ్ ఆల్ 100 క్వశ్చన్స్. మీరు 100 క్వశ్చన్స్ చదవాలి ఫస్ట్. అప్పుడే కదా మీకు తెలుస్తుంది ఏది మీకు తెలిసిందా తెలియందా, మీకు వచ్చా రాదా. సో మీ ఇచ్చిన 2 hours టైంలో మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ చదివి మీకు వచ్చినవి ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ని ఆన్సర్ చేసేలాగా చూసుకోండి. ఓకేనా? ఫిల్ ద OMR షీట్ ప్రాంప్ట్లీ. ఫిల్ ఇన్ ద OMR షీట్ యాజ్ సూన్ యాజ్ యూ సాల్వ్ క్వశ్చన్. డోంట్ లీవ్ ఇట్ ఫర్ ద ఎండ్. కొంతమంది ఏం చేస్తారంటే అండి, మొత్తం 100 క్వశ్చన్స్ అయిపోయాక మనం బబ్లింగ్ చేద్దాంలే, 100 క్వశ్చన్స్ అయిపోయాక బబ్లింగ్ చేద్దాంలే అనుకుంటారు. నో అండి, అలా చేయకండి. వీలైతే ఇఫ్ యు ఆర్ మీకు ఈ పార్ట్గా మార్క్స్ అని రాసినారు, మీకు అలవాటు అయ్యింటే క్వశ్చన్ బై క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ అయిపోతేనే ఫస్ట్ ఇది ABCD అయిపోయింది, సెకండ్ క్వశ్చన్ అయిపోతేనే ABCD వచ్చిందా మార్క్ చేయడం. లేదా కొంతమంది పేజ్ బై పేజ్ చేస్తారు. ఈ పేజ్లో ఒక 5 క్వశ్చన్స్ అయిపోతేనే బబ్లింగ్ చేయడం, నెక్స్ట్ పేజ్లో 5 క్వశ్చన్స్ అయితేనే బబ్లింగ్ చేయడం, అలా చేస్తారు. సో అలా చేయండి. అంతేగాని 100 క్వశ్చన్లు కలిపి ఒకేసారి చేసేస్తాను అంటే అలా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతామండి మనం. ఓకేనా? ఏంటి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ ఆన్సర్ పెట్టేస్తాం, సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టేస్తాము. సో అలా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో డోంట్ డూ లైక్ దట్. ఓకేనా? ప్రతి క్వశ్చన్ని కొంచెం సీరియస్గా చూడండి. ఇది వస్తుందో రాదు, ఫస్ట్ చదవండి, క్వశ్చన్ అర్థం చేసుకొని ట్రై చేయండి. సో ఎవ్రీ క్వశ్చన్ బాగా నీట్గా చదవండి. ఓకేనా? ఈచ్ క్వశ్చన్ ఈజ్ వర్త్ 2 marks and can impact your chances of clearing the prelims. Approach each question with sincerity and dedication. సో అదే అండి, కొద్దిగా సీరియస్గా మీకు మీరు చదివింటారు ఎక్కడన్నా అనిపిస్తే చూడండి. మ్యాక్సిమం చదివే ఉంటారు, ఇన్ని రోజులు కష్టపడి చదివే ఉంటే మ్యాక్సిమం చదివే ఉంటారు. సో ట్రై చేయండి బాగా. ఓకేనా? సీరియస్గా ట్రై చేయండి. అంతేగాని క్వశ్చన్ మనకు తెలియదు అని వదిలేయకండి. ఓకేనా? రిలాక్స్ యువర్ మైండ్. మీ మైండ్ని బాగా రిలాక్స్గా పెట్టుకోండి. టైం టు రిలాక్స్ టుడే అండ్ టుమారో. ఈరోజు రేపు ఫుల్ రిలాక్స్ అయిపోండి అంతే. ఈరోజు యాక్చువల్లీ నన్ను అడిగితే నిన్నటి నుంచే మీరు రిలాక్స్గా ప్రశాంతంగా బుక్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా ఒక మూవీ చూసి పడుకునేసి చిన్నగా అప్పుడైనా టైం ఉన్నప్పుడు అలా బుక్స్ తిప్పితే బెటర్ అండి. ఓకేనా? అవాయిడ్ రీడింగ్ ఎనీ న్యూ కంపైలేషన్స్ ఆర్ మెటీరియల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ క్వశ్చన్స్ అట్ దిస్ మూమెంట్. అంటే అదే అంటే ఇప్పుడు యూట్యూబ్లో లాస్ట్ మినిట్ రివిజన్స్ అని చాలా వస్తూ ఉంటాయి. సో అవన్నీ మీరేం పట్టించుకోవద్దండి. ఇంతవరకు చదివినదే గ్రేట్, ఎందుకంటే ఇంట్లో చదవడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. సో ఇప్పుడు చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ మీకు నిజంగా కూల్ అనుకుంటే జస్ట్ ఒకసారి చూడండి, ఇది తెలుసా చెక్ చేసుకుని, అంతేగాని ఏవో చూసి ఇప్పుడు చదువుదాం కొత్తవి మాత్రం ట్రై చేయకండి. ఓకేనా? కట్ ఆఫ్ గురించి ఆలోచించకండి. ఎగ్జామ్ అయిపోయిన కొన్ని రోజులకి వాళ్ళే ఒక 1 month 3 weeksలో అయితే రిజల్ట్స్ ఇచ్చేస్తారు. సో కట్ ఆఫ్ గురించి మీరు ఏం ఆలోచించకండి. మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం ట్రై చేసి వచ్చేసేయండి అంతే. ఇంకా సీసాట్ గురించి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో వీడియో మనం చూద్దాం సీసాట్ గురించి. నెక్స్ట్ కట్ ఆఫ్ గురించి ఎక్కువ ఆలోచించకండి. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, ట్రస్ట్ దట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ విల్ ప్లే ఆఫ్. ఓకే? మీ హార్డ్ వర్క్ చేశారు. ఓకేనా? దాన్ని మీరు నమ్ముకోండి అంతే. ఓకేనా? నెక్స్ట్ స్టే కామ్, స్టే పాజిటివ్ అండ్ గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. హ్యావ్ గాట్ దిస్. ఓకే? బెస్ట్ విషెస్ అండి అందరికీ. ఆల్ ది బెస్ట్ రేపు ఎగ్జామ్కి. థ్యాంక్ యూ.